జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో మొత్తం 27 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి అనేది ఒక్కసారిగా భారత్లో అలజడి సృష్టించింది అని చెప్పొచ్చు. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ దాడి ఎలా జరిగింది, దాడి జరగకముందు దాడికి సంబంధించిన హింట్ పాకిస్తాన్ నుంచి వచ్చిందా, మొత్తంగా దాడికి సంబంధించిన ఇన్సైడ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంగళవారం 22వ తేదీ సరిగ్గా 2 గంటల సమయంలో దేశంలోని రకరకాల రాష్ట్రాల నుంచి పర్యాటకులు పర్యటించడానికి పహల్గాంలోని బైసరన్ ఘాటీకి చేరుకున్నారు. పర్యాటకులు కొంతమంది అక్కడున్న షాపుల ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు. కొంతమంది అక్కడున్న గ్రౌండ్లో హాయిగా తమ సమయాన్ని గడుపుతున్నారు. ఆ సమయంలో సడన్గా కొంతమంది ఆర్మీ దుస్తుల్లో వచ్చి అక్కడున్న పర్యాటకులందరినీ వారి ఐడెంటిటీ కార్డు చూపించమని అడిగారు. అక్కడ ఉన్న వారందరినీ కల్మా చదవమని చెప్పారు. ఆ తర్వాత మగ టూరిస్టులందరినీ ప్యాంట్లు విప్పించారు. ఆ తర్వాత వారు ముస్లింలైన వారిని విడిచిపెట్టి ముస్లింలు కాని వారిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అలా వరుసగా 10 నిమిషాల పాటు అలా కాలుస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న దుకాణదారులకి వారు టెర్రరిస్టులు అని అర్థమైంది. మొదటగా ఒక టూరిస్టు చనిపోయారని వార్త రాగా ఆ తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగింది. అందులో కొత్తగా పెళ్ళైన జంటలు ఇంకా చాలామంది తమ కళ్ల ముందే కన్నవాళ్లను కోల్పోయి ఏం చేయాలో తెలియక వారి మృతదేహం వద్దే గుండెను రాయి చేసుకుని కూర్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫోటో ఎంతలా సోషల్ మీడియాలో వైరల్ అయిందంటే ఆ ఫోటోతో ఆ రోజు బాధగా ఉన్న భారతీయుల హృదయాలు ఇక తెల్లవారుజామున తర్వాత నుంచి పాకిస్తాన్పై ప్రతి ఒక్కరూ కోపంతో రగిలిపోయారు. అయితే చనిపోయిన వారిలో ఎక్కువగా పురుషులు ఉండడం గమనార్హం. అయితే మొదట అక్కడున్న టూరిస్టులకు ఏం జరుగుతోందో అస్సలే అర్థం కాలేదు. ఎందుకంటే వారు ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నారు. మహారాష్ట్రలోని పూణేకి చెందిన ఒక టూరిస్ట్ ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడున్న టూరిస్టులను హిందువులా కాదా చెక్ చేసి హిందువులని కన్ఫర్మ్ అయితే బలవంతంగా కల్మా చదవమని చెప్పారు. చదవని వారిని కాల్చి చంపారు. అలా నా కళ్ల ముందే మా నాన్నను కల్మా చదవమని చెప్పారు. చదవనందుకు 5 రౌండ్లు కాల్పులు జరిపి చంపేశారు అని ఏడుస్తూ చెప్పడం అందరినీ ఒక్కసారిగా కలచివేసింది. అయితే ఈ ఘటన గురించి మొత్తం 2 భాగాలుగా తెలుసుకుందాం. అయితే అమెరికా యొక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అమెరికా యొక్క ఉపాధ్యక్షుడు భారత పర్యటన సమయంలోనే జరగడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. కావాలనే అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన ఉన్నప్పుడే కావాలనే చేశారా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అమెరికాకు సంబంధించిన నేతలు పర్యటనలో ఉన్నప్పుడు ఉగ్రవాద ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మార్చి 20, 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉండగా అనంతనాగ్ జిల్లాలోని చిత్తిసింగ్పుర అనే గ్రామంలో దాదాపు 30 మంది సిక్కుల్ని టెర్రరిస్టులు కాల్చి చంపారు. అప్పుడు ప్రత్యేకంగా సిక్కుల్ని ఏరి మరీ అత్యంత దారుణంగా చంపారు. అలా ఎందుకు చంపారంటే అమెరికా అధ్యక్షులు వచ్చారంటే సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. మామూలుగా అమెరికా అధ్యక్షుడి పర్యటనకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అమెరికా ఇంటెలిజెన్స్ పూర్తి యాక్టివ్గా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు మేం ఏ సమయంలో అయినా ఎంత పెద్దవారొచ్చినా ఏదైనా చేయగలం అనే సందేశాన్ని ఇచ్చారు. దీనివల్ల అమెరికా దృష్టిలో భారత్పై చెడ్డ అభిప్రాయం అనగా సేఫెస్ట్ కంట్రీగా భావించరు. రెండో భాగం ఏంటంటే మోడీ 2 రోజుల పాటు సౌదీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే పెహల్గాం ఘటన గురించి తెలిసాక వెంటనే సౌదీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన భారత్కు తిరిగొచ్చారు. అయితే ఒకవేళ ఈ ఘటన జరగకపోయి ఉంటే పాకిస్తాన్కు మోడీ పర్యటన వల్ల చాలా దెబ్బపడేది అని కమర్ చీమా అభిప్రాయపడ్డారు. కమర్ చీమా పాకిస్తాన్ వారి కోసం సౌదీ కొత్త రూల్స్ తీసుకురాబోతోందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ పర్యటనలో భారత్, సౌదీ అరేబియా మధ్య రకరకాల రంగాల్లో $100 బిలియన్ పెట్టుబడులకి ఎంఓయూలు కుదరాల్సి ఉండేది. ఉగ్రవాదులు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాకు భారత్కు కశ్మీర్ అంశం ఇంకా ఖతం కాలేదు, ఇంకా మిగిలే ఉంది అనే సందేశాన్ని పంపించారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ కులకర్ణి ఈ అటాక్ గురించి ఈ దాడి అనేది చాలా సిస్టమేటిక్గా సరైన సమయం చూసి ముందుగానే ప్లాన్ చేసుకుని చేశారని, భారత ప్రధాని మిడిల్ ఈస్ట్ పర్యటనలో ఉన్న సమయంలో భారత్ యొక్క ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చాలనే ఉద్దేశంతో చేశారని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఉగ్రవాదులు దాడి చేయడం కోసం పెహల్గాంని ఎందుకు ఎన్నుకున్నారు అని. ఈసారి అమర్నాథ్ యాత్ర అనేది 62 రోజుల్లో ఆగస్టు 9న ముగియనుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ యాత్ర చాలా సెన్సిటివ్ ఏరియాల్లో జరుగుతుంది. ఉగ్రవాద దాడులు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉండే యాత్ర ఇది. అందుకే ఈ యాత్ర ప్రారంభమైతే భారత్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అయితే అమర్నాథ్ యాత్ర అనేది జమ్మూ కాశ్మీర్లోని దాడి జరిగిన పెహల్గాం బేస్ క్యాంప్ నుంచే మొదలవుతుంది.
ఇక్కడ నుంచి దాదాపు 36 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత భక్తులు అమర్నాథ్కు చేరుకుంటారు. అయితే ఉగ్రవాదులు మొదటగా ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి రెక్కీ నిర్వహించారు. అయితే బయటకొస్తున్న ఇంకొక కథనం ఏంటంటే, భారత్ అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చినాబ్ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రైల్వే బ్రిడ్జి నుంచి శ్రీనగర్కి రైల్ కనెక్టివిటీ అనేది అందుతుంది. జనవరి 25న కాట్రా శ్రీనగర్ మధ్య ట్రైన్ రూట్ను కూడా ప్రారంభించారు. ఈ ట్రైన్ ఉదయం 8 గంటలకి కాట్రా నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు శ్రీనగర్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ 160 కిలోమీటర్ల జర్నీని 3 గంటల్లో చేరుకుంటుంది. జమ్మూ కాశ్మీర్కి వందే భారత్ ఎక్స్ప్రెస్ నడపడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. ఇవన్నీ కనుక పూర్తయితే కశ్మీర్కు పర్యాటకుల సంఖ్య అనేది భారీగా పెరుగుతుంది. ఇలా కశ్మీర్లో టూరిస్టులు భారీగా పెరగడం అనేది ఉగ్రవాదులకి నచ్చలేదు. ఉగ్రవాదులు ఈ దాడి చేయడానికి మెయిన్ టార్గెట్ కశ్మీర్లో టూరిస్టులని పూర్తిగా తగ్గించడం. కశ్మీర్కు పర్యాటకుల సంఖ్య తగ్గితే అక్కడ ఉన్నవారికి ఉపాధి అనేది తగ్గుతుంది. ఉపాధి లేకుండా పోతారు. తద్వారా మళ్లీ కశ్మీర్ యువతని భారత్పైకి ఉసిగొల్పడానికి వాడుకోవచ్చు అన్నది వారి టార్గెట్. అయితే కొన్ని రోజుల క్రితం పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో హిందువులు ముస్లింలు వేరనే వ్యాఖ్యలు ఈ దాడి గురించి ముందుగానే హింటిచ్చాడా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అచ్చం పాక్ ఆర్మీ చీఫ్ అన్నట్టుగానే కేవలం హిందూ టూరిస్టులను మాత్రమే అడిగి మరీ చంపడం ఆయనకు ఈ దాడి గురించి ముందుగానే తెలుసని, దీని వెనుక ఖచ్చితంగా పాక్ ఉందని ఇప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాక ఆయన ఆ వీడియోలో కశ్మీరీ యువత బాధ మాకు తెలుసని, మేం వారిని ఒంటరిగా వదిలేయమని, వారికి అండగా ఉంటామని మాట్లాడడం అన్ని రకాలుగా చూస్తే ఈ దాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్కి చేరుకుని రాజ్భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత దాడి జరిగిన పహల్గామ్కి చేరుకుని ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం ముంబై మరియు ఇతర నగరాల్లో హై అలర్ట్ను కూడా ప్రకటించారు. ఈ దాడి తర్వాత జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అక్కడే ప్రసంగానికి ముందు పహల్గామ్ మృతులకు నివాళులర్పించారు. నిమిషం పాటు అక్కడున్న వారంతా మౌనం పాటించారు. ఆపై దాడి గురించి మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకి యావత్తు దేశం అండగా ఉంటుందని చెప్పారు. క్షతగాత్రుల్ని ఆదుకునేందుకు అన్ని రకాలుగా సాయం చేస్తున్నామన్నారు. అలాగే ఈ దాడి వల్ల అనేక మంది బిడ్డలు భర్తల్ని కోల్పోయారని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలోనూ బాధ ఆగ్రహం ఉన్నాయని, ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదని, భారతదేశంపై జరిగిన దాడిని అభివర్ణించారు. అలాగే ఈ దాడికి పాల్పడ్డవారితో పాటు మద్దతిచ్చిన వారందరినీ ట్రాక్ చేసి మరీ పట్టుకుంటామని, శిక్షిస్తామని భారతీయులందరికీ హామీ ఇస్తున్నట్టు వెల్లడించారు. వీరికి పడబోయే శిక్ష ఎవరి ఊహకు కూడా అందదని పేర్కొన్నారు. బాధితులందరికీ న్యాయం చేసేందుకు అన్ని రకాలా ప్రయత్నిస్తామంటూనే ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని ప్రధాని మోదీ వివరించారు. అలాగే ఉగ్రమూకల వెన్నుముకని 140 కోట్ల మంది భారతీయులు కలిసి విరిచేస్తారని గట్టిగా హెచ్చరించారు. అయితే ఈ దాడికి మేమే కారణమని టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ షేక్ సజ్జాద్ ఘుల్ పాకిస్తాన్లో ఉండి ఈ దాడినంతా నడిపించారు. మరి భారత్ ఈ ఘటన పట్ల ఎలా రియాక్ట్ అవనుందనేది మనకు రానున్న రోజుల్లో తెలియనుంది.